హలో పెళ్లి పెద్దలు. ఏంటి పెళ్లి పెద్దలు అంటున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మన ఇంట్లో పసుపు దంచే ప్రోగ్రాం అనమాట. దీన్నే వినాయకుడికి ముడుపు కట్టడం లేదా వినాయకుడికి మీది కట్టడం అని కూడా అంటారు. మా వైపు అయితే ఈ ఈవెంట్ని పసుపు దంచడం అంటారు. సూర్య గారు వాళ్ళ సైడ్ అంటే రాజమండ్రి వైపు వాళ్ళేమో వినాయకుడికి మీది కట్టడం అంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని వినాయకుడికి ముడుపు కట్టడం కూడా అంటారనమాట. ఇంతకీ దీని మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడి నుంచి పెళ్లి పనులు అనేవి మొదలవుతాయి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ పూర్తవ్వాలని చెప్పేసి వినాయకుడికి పూజ చేస్తారనమాట. ఈరోజు మన ఇంట్లో ఈ ఈవెంట్ జరగబోతుంది. అందుకని లెట్స్ గెట్ రెడీ విత్ మీ. మేకప్ ఆర్టిస్టులు ఎట్సెట్రాలు అయితే మనకు అలవాటు లేదు. ఈ శారీ గురించి చెప్పాలంటే, మనం ఈ ఇంటి గృహప్రవేశం చేసుకున్నప్పుడు మా అన్నయ్య వదిన వాళ్ళు ఈ శారీ నాకు పీటల మీద కూర్చున్నప్పుడు పెట్టారనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ నేను టైం సరిపోదు కదా అని చెన్నైలో కుట్టించుకున్నాను. నేను ఆల్రెడీ వెడ్డింగ్ శారీ షాపింగ్ వ్లాగ్లో చెప్పాను కదా, ఆ శారీ ఇదే అనమాట. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే ఇయర్ రింగ్స్ అండ్ మెడలో ఉన్న చైన్, ఈ రెండు మా వదిన పెళ్ళి కూతుర్ని చేసినప్పుడు తను పర్చేస్ చేసుకుందనమాట. అవే నేను యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఈ జుమ్కీలు, చెవికి మాటీలు అంటారు కదా, ఈ రెండు మాత్రం ఆల్రెడీ మా అన్నయ్య పెళ్ళప్పుడు నేను కొనుక్కున్నాను. కేపీహెచ్పి స్ట్రీట్ మార్కెట్ ఉంది కదా, అక్కడ పర్చేస్ చేశాను అనమాట. సో చెవికి పైన పెట్టుకున్నవి 50 రూపీస్ అనుకుంటా నాకు తెలిసి, వెనక్కి పెట్టుకున్నవి కూడా 50 ఆర్ 80 రూపీస్కి వచ్చినాయి. సన్న వడ్డాణంలాగా ఉంది కదా, అది మా వదినదనమాట. తన పెళ్ళప్పుడు నేను 2 టైప్స్ ఆఫ్ సెట్స్ కొన్నాను. వాటిలో ఒక సెట్కి ఈ వడ్డాణం ఇలాగ చైన్ టైప్లో వడ్డాణం అది వచ్చింది. సో అదే యూస్ చేస్తున్నాను నేను. మేకప్ అవి ఎలాగో నాకు అలవాటు లేదు, అంటే నా స్కిన్కి మళ్ళీ పింపుల్స్ అవి రావడము అలా అవుతుందన్నమాట. సో స్కిన్ డ్యామేజ్ చేసుకోవడం ఎందుకని చెప్పి నేను మేకప్ వేసుకోను. ఓన్లీ పాండ్స్ క్రీమ్ ఒక్కటి సూట్ అయింది, అదొక్కటే ఎప్పుడు యూస్ చేసేది. సో పాండ్స్ క్రీమ్ రాసేసుకొని జస్ట్ నా దగ్గర ఆల్రెడీ లిప్ బామ్ ఒకటి అండ్ 5 కలర్స్ ఆఫ్ లిప్స్టిక్ ఉందన్నమాట. అది ఒక సెట్ లాగా ఉంటుంది. ఐ థింక్ నేను పర్పుల్లో కొన్నట్టున్నాను దాన్ని, 250 రూపీస్ పడింది. సో వాటిలో ఒకటేదో కలర్ వేసుకున్నాను, కొంచెం ట్రెడిషనల్ కదా అని చెప్పేసి కొంచెం రెడ్ ఆర్ కుంకుమ కలర్ వేసుకున్నాను అనమాట. సో ఇది మేకప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మా అన్నయ్యకి ఆఫీస్ ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ పూజ చేసేసుకొని ఆ తర్వాత 10 ఆర్ 11 ఓ క్లాక్కి ఆఫీస్కి వెళ్తాను, పర్మిషన్ తీసుకొని అన్నారు. అందుకని మేమంతా మార్నింగ్ 4 ఓ క్లాక్కి లేచి రెడీ అయిపోతున్నాము. పూజకు సంబంధించిన సామాన్లన్నీ ఆల్రెడీ నిన్న ఈవినింగే పర్చేస్ చేసుకొని వచ్చాము. అన్నయ్య వాళ్ళు కొన్ని తీసుకొని వచ్చారు అండ్ నేను కొన్ని ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట, బయట షాప్లోంచి తెచ్చుకొని. పూజ చేసుకునే ప్రాసెస్ ఏంటి, దానికి ఏమేమి సామాన్లు కావాలి అనేది నెక్స్ట్ పూజ వీడియోలో లిస్ట్ పెడతాను. ఆల్రెడీ మా అన్నయ్య వాళ్ళు రెడీ అయిపోయి పూజ అక్కడ డెకరేట్ అది చేస్తున్నారనమాట. పొద్దున లేచి నేను కూడా బయట డెకరేషన్ అవన్నీ చేసేసి నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఇంకా బ్యాంగిల్స్ గురించి చెప్పాలంటే, ఆ వేలాడే బ్యాంగిల్స్ అనేవి నేను 100 రూపీస్కి చార్మినార్ దగ్గర కొన్నాను అనమాట, లాంగ్ బ్యాక్. సో ఎవ్రీ టైం అవే యూస్ చేస్తున్నా. 2-3 సెట్స్ కొన్నాను. సో అవే ఆల్టర్నేటివ్గా యూస్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ టైము. అప్పుడు కూడా ఏంటంటే ఏదో డాన్స్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి కొన్నాను, ఇవి బాగుంటాయి అని చెప్పేసి. అండ్ ఆ లైట్ కలర్ గ్రీన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఎవరింటికో నోముకని పిలిస్తే వెళ్ళాను. వాళ్ళు తాంబూలం పెట్టిస్తారు కదా, అలా బ్యాంగిల్స్ ఇచ్చారనమాట. అనుకోకుండా మ్యాచ్ అయిపోయినాయి ఈ శారీకి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు కొనడము అని చెప్పి ఉన్న బ్యాంగిల్స్లో ఏమైనా యూస్ చేసుకుందాం అనుకున్నా. బట్ మార్నింగ్ బ్యాంగిల్స్ బాక్స్ ఒక అట్టిపెట్టెలో వేశాను. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడంగానే ఈ బ్యాంగిల్స్ కనిపించినాయి. బాగా సూట్ అయినాయి కాంబినేషన్ అని అనుకున్నాం నేను వదిన. ఎలాగో ఈరోజు పూజ అయిపోతుంది కాబట్టి ఈ రోజు నుంచి వెడ్డింగ్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేసేయచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 10 డేస్ టైం ఉందన్నమాట. అండ్ 10 డేస్లో కూడా ఇంకా లాస్ట్ 2 డేస్ ముందే మేము రాజమండ్రి బయలుదేరి వెళ్ళాలి కాబట్టి 8 డేస్ టైం ఉంది. ఈ 8 డేస్లో ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ షాపింగ్, అన్నయ్య వాళ్ళకి కొనాల్సినవి, రిలేటివ్స్కి కొనాల్సినవి, పెళ్ళికి సంబంధించిన సామాన్లు అండ్ ఎస్పెషల్లీ సూర్య రిలేటెడ్ షాపింగ్ మొత్తం పెండింగ్ ఉంది. అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మెహందీ అది అయితే ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఈరోజు 7th కదా, ఇంకొక 10 డేస్లో మళ్ళీ నేను ఈ పెళ్లి కూతురు పనులు ఇవన్నీ ఉంటాయి, పెళ్ళి అది ఉంటుంది. ఈలోపు మెహందీ అంతా పాడైపోతుంది కదా, అందుకని
ప్రస్తుతానికైతే మెహందీ అది ఏమీ పెట్టుకోవట్లేదు. సో, ఇలా రెడీ అయ్యాననమాట సింపుల్‌గా. నా లుక్ కనుక నచ్చితే మీరొక లైక్ చేయండి. అండ్ ఫైనల్‌గా లుక్ రివీల్ చేస్తాను. వెయిట్ అండ్ సీ.